హైదరాబాద్ కూకట్పల్లిలోని నేషనల్ బీసీ దళ్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేషనల్ బీసీ దళ్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు డివివి సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ పూలే కాంస్య విగ్రహాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. బడుగు బలహీన వర్గాల్లో విద్య, రాజకీయ చైతన్యం పెంపొందించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేషనల్ బీసీ దళ్ హైదరాబాద్ జంట నగరాల కన్వీనర్ సోనెన రవికుమార్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి అలీభాయ్, నేషనల్ బీసీ దళ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సాధన మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధన భారత రాష్ట్ర ప్రభుత్వాలు, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన కృషి జరగాలి. భారత రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేషనల్ బీసీ దళ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షుడిగా డివివి సత్యనారాయణగా నేను ఈరోజు భారతదేశంలోనే బడుగు బలహీన వర్గాలకి, అణగారిన వర్గాలకి 200 సంవత్సరాల క్రితం ఎన్నో త్యాగాలు చేసి అగ్రకులాల కత్తనీదారి వ్యవస్థని కూలదోసి ఈ రోజున మహాత్మా జ్యోతిరావు పూలే 200 సంవత్సరాల జయంతి ఈరోజు జరుపుకుంటున్నాం. నిజంగా మహానుభావుడిని మనం ఈరోజు జయంతి చేసుకోవటం, అటువంటి మహానుభావుడు మన భారతదేశంలో పుట్టడం మనందరికీ గర్వకారణం. తెలుగు రాష్ట్రాల బీసీ దళ అధ్యక్షుడిగా నా తరఫున వారికి ఘన నివాళిని అర్పిస్తున్నాను. ఈ సందర్భంగా ఆ మహనీయుని సేవలు ఒకసారి గుర్తు చేసుకున్నాం. మహాత్మారావు జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్ర పూణే గ్రామంలో జన్మించారు. అతి నిరుపేద కుటుంబంలో జన్మించిన పూలే వాళ్ళ వంశీకులందరూ కూడా ఆ రోజుల్లోనే 200 సంవత్సరాల క్రితం పూలు అమ్మటం, పూలు కుట్టడం, పట్టణాలకి, గ్రామాలకు పోయి జీవనోపాధిగా ఆ వృత్తిని కొనసాగించేవారు. కానీ ఆ రోజుల్లోనే చదువుకు దూరమైన బడుగు బలహీన వర్గాలకు విద్య లేనిదే మనిషి యొక్క జీవన గమనం ఉండదు, విద్య లేనిదే మనిషి పురోగతి ఉండదన్న ఆలోచనతో ముందు చూపుతో ఆయన అనేక విద్యాలయాలకు నెలకొల్పి బడుగు బలహీన వర్గాలకు అనేక రకాల ఉద్యమాలు చేశారు. నిజంగా ఈ సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం గుర్తు చేసుకోవాలి. ఆ రోజుల్లోనే మహాత్మా జ్యోతిరావు పూలే గారిని మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ నా గురువు గారు జ్యోతిరావు పూలే అని సంబోధించారు. అంటే నిజంగా పక్కనే మన బుద్ధుడు కూడా ఉన్నాడు. ఆ బుద్ధుడు భావజాలాలని మంట పుట్టించుకుని భారతదేశంలోనే, ఆయన పుట్టింది మహారాష్ట్ర అయినా కానీ ఆయన యొక్క ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్ లో భారతదేశం మొత్తం కదిలించిందంటే మామూలు విషయం కాదు. ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాలకి చదువుకోవడానికి, స్కూల్కి వెళ్ళడానికి కానీ, వాళ్ళని చూస్తే దూరంగా నిలబెట్టడం కానీ, వాళ్ళకి పెట్టే ఆహారం కూడా ఒక రకమైన అనేక రకాల వివక్ష ఉండేది. జాతి గాని, కులాలకు గాని, వర్ణాలతో గాని. ఏదేమైనా భగవంతుడి మానవును పుట్టించాడు. అందరూ సమానమే. పంచభూతాల్లో గాలి, నీరు, నిప్పు ఎలా అయితే ఉందో అందరూ సమానమైన ఒక భావజాలాన్ని ఆ రోజునే సమాజంలో నిర్మాణం చేసి ఈ రోజున 200 సంవత్సరాల జయంతి జరుపుకున్నామంటే అందరూ గర్వపడాలి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి ఒక నేషనల్ బీసీ దళ్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడిగా వారికి ఒక విన్నపం చేస్తున్నాం. ఇటువంటి మహానుభావుడి విగ్రహాలని భారతదేశ ఏదైతే రాజధాని ఉందో, అటు పార్లమెంట్ గాని, లోక్సభ గాని, రాజ్యసభ గాని, ఆ మహానుభావుడు విగ్రహాలని, కాంస్య విగ్రహాలని ఇప్పుడు ఉన్నాయి, మళ్ళీ ఇంకా పెట్టి, అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి మహానుభావుడు విగ్రహాలని ఎక్కడైతే మన పరిపాలనా విభాగాలు ఉన్నాయో అక్కడ పెట్టి, అలాగే జిల్లా ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ, అటు ఎస్పీ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ లో కానీ ఇటువంటి మహానుభావుడు విగ్రహాలు పెట్టి ఇటువంటి తరానికి, బడుగు బలహీన వర్గాలకి ఆయన చేసిన సేవని ప్రతిసారి గుర్తు చేసుకునే విధంగా కార్యాచరణ ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో నిజంగా తెలుగు రాష్ట్రాలలో మహాత్మారావు జ్యోతి పూలే చేసిన సేవల్ని అనేక రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయన జయంతి జరుపుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఈ రోజున హైదరాబాద్ జంట నగరాలు ఏవైతే ఉన్నాయో, జిహెచ్ఎంసీ లిమిట్స్ అంటే మొత్తం ఔటర్ రింగ్ రోడ్ నుంచి మొదలుపెట్టి ఈ కార్యక్రమానికి మా నేషనల్ బీసీ దళ్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడిగా నేను ఏదైతే ఉన్నానో 2 రాష్ట్రాల సంబంధించిన ఈ కార్యక్రమంలో జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా
సోనేని రవికుమార్ గారు హైదరాబాద్ జంట నగరాల కన్వీనర్ గా వారు నియమితులయ్యారు. వారు కూడా ఒకసారి నివాళులు అర్పిస్తారు. అదేవిధంగా మా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఈ నేషనల్ బీసీ దళ్ ప్రధాన కార్యదర్శిగా ఆలీబాయ్ గారు ఉన్నారు. వారు కూడా నివాళులు అర్పించి 2 విషయాలు మాట్లాడతారు. మరి ఈరోజు చెప్పుకోవాలంటే చాలా సున్నా. ఎందుకంటే 1827వ సంవత్సరం ఏప్రిల్ 11వ తారీఖున మన మహాత్మా జాతిపిత, అంటే మహాత్మా అంటే జాతిపిత, ఆ రాజుల్లోనే మన పూణే వాళ్ళు కానీ అందరూ కూడా బడుగు బలహీన వర్గాలు దీనికి మహాత్మా అనే బిరుదుని ఇచ్చింది మన పూలే గారికి. అప్పట్లోనే జన్మించి ఎవరైతే ఈ అనగారిన వర్గాలకి ఆయన ఒక దిక్సూచిగా నిలిచి 199 సంవత్సరాలు గడిచి ఇప్పుడు 200 సంవత్సరాల్లో ఆయన యొక్క జయంతిని మనం చేసుకుంటాం. ఈరోజు నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ఈ సందర్భంగా మన 2 రాష్ట్రాల బీసీ దళ అధ్యక్షుడు పివి సత్యనారాయణ గారికి, అలాగే ఈ రోజు మన హైదరాబాద్ పాత హైదరాబాద్ డిహెచ్ఎంసి పరిధికి నియమితులైనటువంటి సోనేన కన్వీనర్ గా నియమితులైన సోనేన రవి గారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా మీద ఎంతో గౌరవం ఉంచి ఈ రోజు మేడ్చల్ మల్కాజ్గిరి ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించినటువంటి డివి సత్యనారాయణ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ రోజున మన రాజకీయ అతీతంగా అన్ని పార్టీలు కూడా మహాత్మా జ్యోతి పూలే గారి పుట్టినరోజు చేసుకున్న సందర్భంలో అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఈ సందర్భంగా భారతదేశమే కాదు, ప్రపంచంలో విద్యతో ఏ విధంగా మానవ నిర్మాణం సాగుతుందో, మానవ జీవన గమనంలో విద్య ఎంత ప్రాముఖ్యంగా ఉందో, మానవుడు నేల నుండి చంద్రమండలానికి అంతరిక్షాలు పంపిస్తున్నాడు, అనేక దేశాలకు అనేక శాటిలైట్ ప్రయోగాలు చేస్తున్నారు అంతరిక్షంలో. కానీ ఇంకా కూడా భారతదేశ వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం లేకపోవడం, చదువుకోవడానికి పుస్తకాలు లేక, బడులు లేక, తాగడానికి నీరు లేక, వెళ్ళడానికి రోడ్లు లేక, విద్యుత్ లేక, చదువుకుంటే ఉద్యోగాలు లేక, ఇంట్లో ఆడపిల్లలు ఉంటే పెళ్లిళ్ళు కాక, ఇంకా కుల వివక్షతో అగ్రకులాల పెత్తనాధారి వ్యవస్థ ఇంకా ఉంది. మనం అందరూ బాధపడవలసిన విషయం ఏంటంటే, ఆ మహానుభావుడు 200 సంవత్సరాల క్రితమే ముందు చూపుతో ఆలోచన చేసిన ఇంకా భారతదేశ ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బడుగు బలహీన వర్గాలకి, ఇది ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎవరైనా కానీ మానవ సమాజంలో అందరూ సమానమే. ఈ వర్ణాలు కులాలు అనేది మానవుడు అజ్ఞానంతో ఏర్పాటు చేసుకున్నవే తప్ప సృష్టి నియమం ప్రకారం మనం మాట్లాడుకుంటే మానవులందరూ ఒకటే జాతి. అటువంటి అన్ని కులాలను సమన్వయపరుచుకుంటూ జీవనం సాగిస్తేనే మానవ జీవన గమనం అనేది పరిపూర్ణంగా జరుగుతుందని భావిస్తూ ప్రభుత్వాలకి, అటు రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి మహానుభావుల యొక్క జయంతిని అధికారంగా జరుపుకోవడమే కాదు, వాళ్ళ యొక్క ఆశల సాధనకు ప్రతి రాష్ట్రంలో కొన్ని కార్యక్రమాలు చేపట్టి బడుగు బలహీన వర్గాల్లో ఒక విజ్ఞానాన్ని, వికాసాన్ని నెలకొల్పాలని ఆయన జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల